ప్రస్తుతం మనతో పాటు పవన్ గౌడ్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు పవన్ గౌడ్ గారు. కాళేశ్వరం పైన మీ బాపు, మీ అభిమాన నాయకుడు సిబిఐకి అప్పగించడం అనేది జరిగింది. సో త్వరలో అరెస్ట్ కాబోతున్నారని చెప్పేసి అనుకోవచ్చు. అరెస్ట్ అయితే తెలంగాణ రాష్ట్రం అగ్గి అవుతుంది. ప్రజలు ఊరుకునే పరిస్థితి అయితే ఇక్కడ నుంచి లేరు. ఇన్ని రోజులు ఏ అబద్ధపు ప్రచారాలు చేసినా, ఏ అబద్ధపు హామీలు ఇచ్చినా, ఆ హామీలన్నీ నెరవేర్చకపోయినా కూడా ఏదో ఓపికతోటి చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు రేపు కర్రు కాల్చి వాత పెడతారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది, 1,00,000 కోట్లు నీళ్ల పాలైపోయినాయి, అది ఇదని చెప్పిండ్రు కదా. ఈ రోజు కాంప్లిమెంట్స్ ఏమి ఇచ్చుకున్నారు? ఇదేంది? ఇది గోదావరి తాగునీటి సరఫరా కోసము ఫేజ్ 2, ఫేజ్ 3 ఏంటి మూసి పునర్జీవన శంకుస్థాపన కార్యక్రమం. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కాళేశ్వరం లేకపోతే, మల్లన్న సాగరే లేకపోతే, మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం. ఆ నీళ్ళే లేకపోతే రేవంత్ రెడ్డి బోరింగ్ కొడతాంటే వాళ్ళ భార్య లేకపోతే ఆయన ఉన్న మంత్రివర్గం మొత్తం బిందెలు పట్టుకొని డ్రమ్ములు పట్టుకొని తీసుకొచ్చి నీళ్లు మల్లన్న సాగర్ లో కూర్చిరా. ఎక్కడి నుంచి వస్తున్నాయి మల్లన్న సాగర్? కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే నీ మూసి పునర్జీవనం ఎక్కడిది? నీ గణపూర్ ఎక్కడిది? నువ్వు చేసే మొన్న నిన్న ఓపెన్ చేసిన గంధమల్ ఎక్కడిది? ఎక్కడి నుంచి తెచ్చిస్తావు నీళ్లు? కాళేశ్వరం ప్రాజెక్టు చెక్కు చెదరకుండా నిట్టనిలుగా గట్లనే ఉన్నది. సిబిఐలు వచ్చినా, ఏబిఐలు వచ్చినా, ఇంకో బిఐలు వచ్చినా, ఇంకో కమిటీ చేసినా, ఇంకోలెవరో గోషి కమిషన్ వేసుకున్నా కూడా కేసీఆర్ గారిని గాని కాళేశ్వరం ప్రాజెక్టుని గాని ఎవడు ఏం చేయలేడు. పక్క నమ్మకం ఉంది. ఎందుకు లేదు? నమ్మకం 100% ఉన్నది. ప్రజలు అంటే సిబిఐ వరకు వెళ్ళిండ్రు. సిబిఐ జేబు సంస్థలని బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ చెప్తాడు. అదే సిబిఐకి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వీళ్ళు ఎందుకు అప్పచెప్పిండ్రు జేబు సంస్థలకు? ఇవన్నీ 3 పార్టీలు, ఎవరు? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ 3 కలిసి ఏమాడుతున్నాయంటే కాళేశ్వరము కుంగింది, కూలిపోయింది, కొట్టుకపోయింది అనేసి ఒక బురద జల్లి కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దాం, కేసీఆర్ గారిని కథం పట్టిద్దామని చూస్తున్నారు. ఎంతవరకు వస్తారో చూసుకుందాం మనం. ఇంకోటి, ఇప్పుడు బీసీలకు సంబంధించి 1,00,000 మందితోటి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయవంతం చేసినామని రాహుల్ గాంధీ తోటి సభ పెడుతున్నారు. ఒక బీసీ బిడ్డగా ఒకటే అడగదలుచుకున్నా, కామారెడ్డి సాక్షిగా బీసీ ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి మరి బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపే 42% స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఆలు లేదు, సూలు లేదు. ఇంకేం చెప్పిండ్రు? వైన్ షాపులల్లా మా గౌడ బిడ్డలందరికీ 25% ఇస్తామని చెప్పారు. అదే 15% ఇంప్లిమెంట్ చేసి మొన్న టెండర్లు వేసారు. మళ్ళీ బీసీ బడ్జెట్ కి ఏమి ఇస్తా అన్నారు? 20,000 కోట్లు సంవత్సరం ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు 42% ఇచ్చుడు బీజేపీ చేతులు ఉన్నది, కేంద్రం చేతులు ఉన్నది అని అంటాడు కదా. బడ్జెట్ ఇచ్చుడు అయితే కేంద్రం చేతిలో లేదు కదా. బడ్జెట్ ఇచ్చుడు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నది కదా. మరి బడ్జెట్ ఎందుకు ఇస్తలేడు రేవంత్ రెడ్డి? స్టాల్స్ ఏర్పాటు చేస్తా అన్నాడు. మా వడ్రంగి అన్నలకు, మా మంగళ అన్నలకు, మా గొల్లన్నలకు, గొల్లగుర్మ సోదరులకు వాళ్ళందరికీ 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తా అని చెప్పింది. ఇంతవరకు ఇచ్చిన హామీలల్లా బీసీ సోదరులకు ఏది నెరవేర్చలేదు. 10 లక్షల వడ్డీ రుణాలను ఇస్తా అని చెప్పారు. ఉద్యోగ విద్యా అవకాశాలు ఎక్కువ కల్పిస్తాము, సబ్సిడీలు ఇస్తామని కూడా చెప్పారు. ఒక్కటి కూడా చేసింది లేదు. బీసీలకి ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ కామారెడ్డిలో 1,00,000 మందిని పెడతానా, 2 లక్షల మందిని పెడతానంటాడు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే రేపు కోర్టులు, కేంద్రము కర్రు కాల్చి బాధ పెడుతుంది. కాబట్టి ఆ ఎలక్షన్లను ఏ విధంగా ఏం చేయాలనే ఉద్దేశంతో మళ్ళొక సభ పెడతాడు. మళ్ళీ ఆ సభలో కూడా తూతూ మంత్రంగా ఏవేవో చెప్తాడు తప్ప ఏం చెయ్యడు. రేవంత్ రెడ్డి తోటి ఊదుగాలది పీరి లేవది. అండ్ ఇప్పుడు యూరియా కష్టాల పైన అంటే పాపం రాష్ట్రాన్ని అనుకోవచ్చా, కేంద్రం అనుకోవచ్చు? పాపం రాష్ట్రానిది, పాపం కేంద్రానిది. యూరియా తగిన సమయంలో తీసుకురాలేకపోయినా రాష్ట్ర ప్రభుత్వానిది, వాళ్ళు ఇయ్యలేకపోయినా కేంద్ర ప్రభుత్వానిది, ఇద్దరిది. కానీ ఆ 2 కేంద్రంలో ఉన్న బీజేపీలో ఉన్న బండి సంజయ్ గాని, కాంగ్రెస్ లో ఉన్న ఇక్కడున్న రేవంత్ రెడ్డి గాని, ఈయన ఏవైతే ఉన్నాయో వాటిని తప్పులను ఈయనంచాడు. ఆయన తప్పుల గురించి ఈయన మాట్లాడు. వాళ్ళందరికీ రహస్య పొత్తులు, రహస్య బంధం జరుగుతుంది. వాటి మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు, రైతన్నలు నలిగిపోతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నోని దేంతో పడితే దాంతో కొట్టబుద్ధి అవుతుంది నాకు. బట్ బీఆర్ఎస్ పార్టీకి దేంతో, ఏ పార్టీతో అవసరం లేదు. కేసీఆర్ గారు ఉన్నంతసేపు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు, ఆయన ఫోటో పెట్టుకొని రేపు ఏ ఎన్నికలకైనా పోతాం మేము. బీజేపీ పార్టీల విలీనం చేసే అంత అది మాకేం లేదు. వేరే పార్టీలు ఏమన్నా పొత్తు కోసం మా దగ్గరికి వస్తే కావచ్చు. ఎందుకంటే 2 జాతీయ పార్టీలను రోజు ప్రజలు తూతూ అని ఉమ్ముతున్నారు. వాళ్ళు ఇక్కడ ముఖం లేక మా పార్టీ తోటి పొత్తు పెట్టుకునేందుకు మా పార్టీలకు ఇట్లా వాళ్ళ బీజేపీని, కాంగ్రెస్ ను విలీనం చేస్తారు కావచ్చు. చూద్దాం.